నేనండి మీ కొండదర్రాజు ఎలాగొన్నారు, బాగున్నారా? నేనైతే చిన్న మెట్ట ఎక్కానండి. అదే మెట్ట మీకు కూడా తెలుసు. 2 సంవత్సరాల క్రిందట ఈ మెట్ట ఎక్కి మనం ఒక పుల్లనే కోసామండి. మీకు గుర్తుందో లేదో. మనం ఇప్పుడు ఆ మెట్ట దగ్గరికి అనేది వచ్చామండి. మనం కొన్ని పుల్లనే కోయిపోతున్నాం. దానికి కావాల్సిన చిన్న బుట్ట అనేది తీసుకున్నాను. ఆ పుల్లి సేకరించాలంటే కొంచెం కష్టపడాలండి, చిన్న ఓపిక అనేది ఉండాలి. అలాగే ఎప్పుడే అడవి లోపలికి వెళ్ళినా మనకి కత్తి అనేది ఉండాలండి పక్కగా. నేనైతే మంచి కత్తి అనేది తీసుకున్నాను. అలాగే పొద్దున కూడా పెట్టించానండి, చాలా షార్ప్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ పొల్లు తర్వాత ఆ మొక్క ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మా ఏరియాలో ఒక్కొక్క కొండకి ఒక్కొక్క కలప కానీ ఒక్కొక్క పంట కానీ ప్రసిద్ధి అండి. ఇప్పుడు అలా ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ ఎండగా ఏముంటాయంటే సీతాఫలం అన్నది ఉంటుందండి. ఎవరు పండించరు, న్యాచురల్గా అన్నది ఉంటుంది. అలాగే ఈ ఈ కొండ చూసుకుంటే ఏంటంటే అంకుడుగారలు తర్వాత బిల్లకర్రలు ఎక్కువగా ఆ కొండనే ఉంటాయి. అలాగే వాళ్ళ పెద్ద కొండను చూసుకుంటే ఎక్కువగా జంతువులన్నీ ఉంటాయండి. మా ఫారెస్ట్ లోపలికి అసలు ఎలనీరు. ఇక్కడైతే ఈ చిన్న మెట్ట అయితే అల్లిపల్లికి చాలా ప్రసిద్ధి అండి. అలాగే పాలపళ్ళు కూడా ఉంటాయి. పాలపళ్ళు మన యూట్యూబ్ ఛానల్ అన్నది వీడియో తీసి పెట్టండి. ఎవరన్నా చూడలేనట్లయితే ఒకసారి చూడండి. ఇంకెందుకండి ఇప్పుడు అల్లిపళ్ళు ఎలాగుంటాయి, అలాగే మొక్క ఎలాగుంటుంది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అలాగేంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్లు అన్న అల్లిపళ్ళు విత్తనాలు ఇవ్వచ్చు కదన్నా, అల్లిపళ్ళు మనకి మొక్కలు ఇవ్వచ్చు కదన్నా, డబ్బులు ఇచ్చేస్తానని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఈ అల్లిపళ్ళు మేము తినేసి విత్తనాలని ఇంటికి ఎట్టుకెళ్ళి ఆ విత్తనాలని వేస్తామండి. మన సబ్స్క్రైబర్కి అన్నది విత్తనాలని ఇస్తాం, తప్పకుండా మొక్కలు కూడా ఇస్తామండి. ఇంకెందుకంటే లేటు పదండి వెళ్దాం. ఇప్పుడైతే మనం కొండపై కన్నా ఎక్కుతున్నామండి. అయితే ఇది పెద్ద కష్టమైన కొండ ఏం కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికతో మనం ఈ అల్లిపళ్ళు ఏరడానికి చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే అల్లిపళ్ళు అని ఈ మాత్రం సైజ్ అనే ఉంటాయి. అవన్నీ కొయ్యిపోతికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. పొట్ట నిండగా కొయ్యాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొంచెం పైకి వెళ్దాం. మీరు చూస్తున్నారు కదండి, అదేనండి ఆ అల్లిపళ్ళు మొక్క. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ సీజన్లో అన్నది, ఈ వర్షాకాలం సీజన్లో అన్నది మా ఏరియాలో ఎర్రగా కాసేస్తాయండి. అసలు ఈ పొల్లుగా అన్నది అసలు ఎటువంటి మందులు అలాగే ఎటువంటి గత్తాలు అసలు ఏమి వేయరండి. ఇది సహజసిద్ధంగా అన్నది పండుతాయి. ఒకసారి మీరు చూడొచ్చు. చాలా నల్లగా ఉంటాయండి. సేమ్ నేరేడు పళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి. కాకపోతే నేరేడు పండు అన్నది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదైతే కొంచెం చిన్నగా ఉండి లోపల పండు అన్నది ఇలాగ పిండితే మాత్రం సేమ్ బ్లూ కలర్ అన్నది వస్తుందండి. నాలుగు మొత్తం మనకి బ్లూ అన్నది అయిపోతుంది. ఈ అల్లిపల్లి మొక్కకి అయితే చాలా అల్లిపళ్ళు అని ఎరగేస్తాయండి. మనకి వీళ్ళంత మట్టుకు ఏంటంటే మనం పొల్లన్నీ కోసేద్దాం. అయితే ఇక్కడే కాదండి, ఇంకా పైన ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద మొక్కలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి అందుబాటులోనే ఇక్కడ ఉంది చిన్న మొక్క బాగా కాసిందని చెప్పి మనకు కావాల్సిన పుల్లు అనేవి కోసుకుంటున్నాను. ఒకవేళ వీలు కుదిరితే మొక్కలు అనేవి ఇంటికన్నా తీసుకొచ్చేస్తాను. ఒకవేళ వీలు కుదరకపోతే విత్తనాలని బ్యాగ్లోనే వేస్తానండి, తప్పకుండా వస్తాయి. మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ చెట్టు పైన పండిపోయినాయండి. అయితే బాగా పండిపోతాయి, కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇంక మీరు చూస్తున్నారు కదా, ఇంకో ఇలా మెత్తగా అయిపోతాయండి. అంటే ఇవి కూడా తినచ్చు, ఏమైపోతావు. కాకపోతే ఏంటంటే మనం కోసి మనం ఇందులో అన్నది పట్టినప్పుడు ఇదేంటి కొంచెం మెత్తగా అయిపోయిందని అనుకుంటుంటారు. ఇవన్నీ పొలేనండి, కోయడానికి అయితే చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ చెట్టుకైతే కొన్ని అల్లిపళ్ళు అనేవి కోసామండి. మొత్తం పుల్లేని కోయలేం, ఎందుకంటే పక్షులు కూడా తింటాయి కదండి. ప్రస్తుతానికైతే ఒక 2-3 గుప్పులు అన్నది కోసం వేరే చెట్టుకు కూడా వెళ్దామండి. ఈ చెట్టు పుల్లు ఏంటంటే కొంచెం చిన్నగానే ఉన్నాయి. అల్లిపళ్ళు అనేది ఈ మాత్రం సైజ్ అన్నీ ఉంటాయండి. ఈ తింటే ఏంటంటే నాలుగు మొత్తం బ్లూ కలర్, అదే బ్లూ రంగు అన్నది అయిపోద్ది. ఒకసారి మీరు చూడండి, దెయ్యంలా కదా వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టుకి అయితే చాలా విపరీతంగా కాసాయి. అలాగే అల్లిపళ్ళు కూడా చాలా పెద్దవి అండి. మీకు చూపిస్తుంది ఆ చెట్టుకాయలు. అలాగే దీని ఒక 2-3 పళ్ళు అన్నీ కోసి మీకు చూపిస్తానండి. ఈ చెట్టు అండి పళ్ళు అన్నాయి చూడండి, కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. ఈ చెట్టు అని మన పోస్ట్ కోసం కదండి, ఆ చెట్టు అనే పళ్ళు చూపిస్తాను మీకు. ఇంకా ఆ చెట్టు పళ్ళు చూడండి ఒకసారి ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ చెట్టు పళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా. వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం ఇలా కోసేటప్పుడు మనకి టైం అన్నా సేవ్ అవుతుందండి. కొంచెం పళ్ళు అన్నీ పెద్దగా ఉన్నాయి కదా. ఈ చెట్టు పళ్ళు కూడా కొన్ని పళ్ళు అన్నీ కోసుకుందాం. కోసుకుంటేనే మనం తినేద్దామండి. ఎందుకంటే ఒకసారి మీరు చూడండి, నా నాలుకన్నా తెలకుందో అడ్లు పత్ర చూసినట్టు నాలన్నా మనం పట్టుపట్లు ఆడుతూ కోసేద్దాం. ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నల్లేరికాడ కూడా ఉందండి. సార్ మీరు చూడండి, ఒకసారి వీళ్ళకి వీడియో తీసినప్పుడు నల్లేరికాడ అనుకొని పసురుపోవని అన్నది పడేసుకున్నానండి. చాలా భయం వేసింది.
కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఒకవేళ అడవి లోపలికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. అడవిలోని ఈ వర్షాకాలం అన్నది రకరకాల పళ్ళని మనకి వస్తూ ఉంటాయండి. అన్ని పళ్ళు తినదగినవి కాదు. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడైతే కొంచెం రెడ్గానే ఉన్నాయి కదా. కొన్ని పళ్ళు కూడా ప్రమాదకరం ఉంటాయండి. జారిపోయింది, మీరు చూస్తున్నారు కదా, అది పడిపోయింది. ఇవన్నీ రెడ్డ పళ్ళు, ఇవన్నీ రెడ్డగా ఉన్నాయి కదండి. ఈ పళ్ళు అయితే తినరు అసలు. ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలం అన్నది అల్లి పళ్ళు, తర్వాత గొలుము పళ్ళు మొత్తం ఉంటాయండి. ఇంకా ఈ పళ్ళు చూడండి, ఇది మనం పట్టుకొని పిసిద్దాం. జిగురులాగా అన్నది ఉంటుంది. మీరు ఎప్పుడైనా అడవి లోపలికి వెళ్తే ఈ అల్లిపల్లి చెట్టు ఎలాగుంటుందో, అలాగే పాలపల్లి చెట్టు ఎలాగుంటుందో మీకు ఇప్పుడు 2 నిమిషాలు అన్నది ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి. ఒకసారి మీరు చూడొచ్చు. అల్లిపళ్ళు చెట్టు మొదలు ఎలాగ ఉంటుందో ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి చెట్టు మొదలు అయితే ఇలా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇదంతా అల్లిపల్లి చెట్టే. ఆకులు ఒకసారి మీరు చూడండి, ఆకులన్నీ ఇదండి. ఆకులు అయితే ఇలా ఉంటాయి. అలాగే పళ్ళు అయితే చాలా నల్లగా ఉంటాయండి. ఈ పళ్ళుని మనం చూసినట్టే గుర్తుపట్టచ్చు. అలాగే కాయలు అయితే ఎలాగుంటాయంటే చాలా పింక్ కలర్ అన్నది ఉంటుంది. అవి మీకు చూపిస్తాను. అలాగే ఈ పక్కన ఏంటంటే పాలపల్లి చెట్టు అన్నది ఉందండి. అసలు మీరు చూడొచ్చు. ఈ పాలపల్లి చెట్టుకి కొంచెం ముళ్ళన్న ఉన్నట్టుంటే కానీ పెద్ద గుచ్చుకో. ఇదేనండి పాలపల్లి చెట్టు. మనకి సీజన్ వస్తే ఆ వీడియో కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి అయితే కాయలండి, ఒకసారి మీరు చూడొచ్చు. ఇవి అయితే పళ్ళు కాదు, ఇవన్నీ కాయలే. పళ్ళు అయితే ఇంకా వారం రోజులకి. ఈ నల్లగా ఉన్నాయండి పళ్ళు అన్నాయి. ఈ నల్లగా ఉన్నాయి కదా ఈ పళ్ళు, ఇవే మనం కోసి మనం బుట్టలను తీసుకుందాం. ఇవన్నీ కాయలండి, చూస్తున్నారు కదా, అన్ని కాయలే. ఇంకా వారం 10 రోజులు ఉంటే మనకి ఎన్ని పళ్ళు అయిపోతాయండి. వర్షాలు కూడా కొంచెం అప్పుడప్పుడు పడుతున్నాయి కదండి మా సైడ్ అన్నదే. ఈ అల్లిపల్లి వీడియో ఇప్పుడు పెడుతున్నాం కదండి. ఈ వీడియో చూసినట్టే కొండదర రాజు ఈ అల్లిపల్లి నాకాలని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తారు. అల్లిపళ్ళు అన్నయ్యే మన సబ్స్క్రైబర్ అన్నది కొంతమంది పంపించానండి. పంపిస్తే ఏంటంటే అక్కడికి వెళ్ళి లోపుకి మనకి మెత్తగా అయిపోయంట. అలాగే ఒకవేళ కాయలు పంపిద్దాం సరే అని చెప్పి కాయలన్నీ కోసి పంపిస్తాం. అక్కడికి ఏంటంటే అవి కూడా పాడైపోయండి. దానివల్ల ఏంటంటే ఇది పైకి అన్నది ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ అల్లిపళ్ళు నేను మనస్ఫూర్తిగా తినాలి రాజు, ఇప్పుడు ఏం చేయాలంటే తప్పకుండా మా ఏరియాకి అన్నది వచ్చింది. ఇక్కడైతే ఒక గుత్తే పండిపోయిందండి. గుత్తు మీకు కోసి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఏంటంటే కొంచెం స్పీడ్ అన్నది ఉంటుందండి. అల్లిపళ్ళు అనేవి చేమలన్నీ పడతాయి. మీరు చూస్తున్నారు కదా, చేమలన్నీ అటు ఇటు తిరిగేస్తున్నాయి. అలాగే ఎండ అయితే మా సైడ్ బాగా విపరీతంగా అన్నది ఎక్కువగా కాస్తుందండి. చెమటలు కూడా కారిపోతున్నాయి. అల్లిపళ్ళు తీయడానికి వచ్చిన నేనెంత కష్టపడుతున్నాను, మా బావగారు కూడా కింద చెమటలన్నీ చాలా ఎక్కువగా అన్నది కారిపోతున్నాయి. ఇప్పుడు ఈ అల్లిపళ్ళు ఎలాగా మనం తినేద్దామండి. ఈ చేమని తీసి మామూలు స్వీట్ కాదు, సూపర్, చాలా స్వీట్గా ఉంది. ఇక్కడ అల్లిపళ్ళతో పాటు ఇక్కడ వేరే రకమైన పళ్ళు ఉన్నాయండి. ఒకసారి మీరు చూడొచ్చు, కొంచెం నల్లగా ఉన్నాయి. ఇవే అల్లిపళ్ళు అనుకుని కోసి తిన్నారు కనుక అంటే చచ్చిపోరు, కానీ కొంచెం చేదన్నవి ఉంటాయి. ఈ పళ్ళు అన్నవి కొంచెం రత్తలో ఉంటుందండి. మీరు చూస్తున్నారు, ఇది గుజ్జు పైన పొర అనేది ఉంటుంది. ఒక కాయ మీకోసం తిని మీకు చూపిస్తానండి. ఇంకోండి ఇక్కడ బాగుంది. ఇలా పట్టుకొని మనం అలాగ తీయాలి. తీసిన తర్వాత మనం తినొచ్చండి. ఒక 2-3 కాయలు తింటే ఏమైపోదు. కొంచెం చేదనం ఉంది, అంటే ఎక్కువ తినలేమండి. అల్లిపళ్ళు అయితే ఎక్కువగా తినచ్చు. ఈ పళ్ళు అయితే కొంచెం 1-2 తినగలం, అంతే, ఎక్కువ తినలేము. మనం అక్కడి నుంచి వేరే చెట్టు దగ్గరికి వచ్చామండి. ఎందుకు వచ్చామంటే ఎండ అన్నది చాలా విపరీతంగా అన్నది కాసేస్తుంది, చెమటలోనే కారిపోతున్నాయండి. అందుకు ఇక్కడికి అన్నది వచ్చాం. ఇక్కడైతే ఇక్కడ నేల సారం బట్టేమో సేమ్ నేరేడు పండు అంత సైజు అన్నది కాయ అన్నది పెరిగిందండి. అది పుల్లు అన్నది పెరిగి ఒకసారి మీరు చూడొచ్చు, చాలా పెద్దగా పెరిగండి. కొన్ని పళ్ళు మీకు కోసి మీకు చూపిస్తాను. అబ్బో ఇది బాగా ఎక్కువగానే వేసింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీడ కూడా ఉందండి. ఇక్కడ మనం కూర్చొని కూడా కోసేసుకోవచ్చు. ఇవన్నీ పళ్ళే, అలాగే కాయలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. ఈ వారం 10 రోజులు అయితే మనకి ఏంటంటే మనకి అన్ని పళ్ళు అయిపోతాయి. ఇగోనండి, ఇవన్నీ పళ్ళే, చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఇలాగ ఈ బుట్టలన్నీ వేసుకుందాం.
ఈ అల్లిపల్లి మొక్క దగ్గర ఏంటంటే పగడా చెట్టు అన్నది ఉందండి. పగడాపల్లి చెట్టు అన్నది ఉందో సార్ మీరు చూడొచ్చు. కొంచెం ట్యాబ్లెట్ లాగానే ఉంటాయండి దీని పుల్లు అన్నవి. కొంచెం చిన్నగా ఉండి రెడ్ కలర్లోనే ఉంటాయి అసలు మీరు చూడొచ్చు. ఇవి తినొచ్చండి. మేకలు ఎక్కువగా తింటూ ఉంటాయి. కరుం అంటాయండి. ఇటువంటి విత్తనం చాలా పెద్దగా ఉంటుంది. ఈ పచ్చి కూడా తినచ్చు. పుల్లు అయితే కొంచెం రెడ్గా ఉంటాయి. నేనైతే కొన్ని కోస్తున్నాను. మీరు చూస్తున్నారు కదండి, ఇవేనండి పళ్ళు అన్నాయి. ఇవి తినేయచ్చు, ఏమైపోదో. లోపల చిన్న బియ్యం కిందలాగా విత్తనమైనది ఉంటుంది. కరుం అంటుందండి. చాలా బాగుంటుంది. ఎల్లిపల్లి అన్నది ఎంత స్పీడ్ ఉండకపోతే ఈ చేమలన్నీ చేరతాయండి. అసలు మీరు చూడవచ్చు అన్ని చేమలనండి చాలా స్పీడ్గా ఉంటాయి పుల్లు అన్నవి. ఒక్కసారి మా ఇంటికైనా వస్తే తప్పకుండా మీకే స్వయంగా ఈ చెట్టు దగ్గర తీసుకొచ్చి మీకు నచ్చిన పుల్లు అన్నవి తినిపిస్తానండి నా తరపు నుంచి అయితే. ఈ చెట్టు దగ్గర అయితే ఇన్ని పుల్లు అన్నవి కోసామండి. ఇంకా మనం ఎదరికన్నది వెళ్దాం. అలాగే ఈ ఎల్లిపల్లి మొక్క అన్నది ఎక్కువగా రాళ్ళు అన్నది బతుకుతుందండి. అంటే 2-3 రాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం మట్టి ఉంటుంది కదండి. ఆ మట్టిలో మాత్రం విత్తనం మాత్రం పడిపోతే మొక్క అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. అంటే ఎక్కువగా మంచి సారమైన మట్టి ఉంటే మాత్రం ఎక్కువ పెద్ద సైజు అన్నది కాస్తాయండి పుల్లు అన్నవి. ఈ మాత్రం సైజు అన్నది కాస్తాయి. ఇంక ఇలా కాస్తాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాగన్నీ కాస్తాయి. అలాగే సారం లేకపోతే మాత్రం చిన్న పుల్లు అన్నవి కాస్తాయండి. ఇక్కడైతే అంత రాయే ఒకసారి మీరు చూడొచ్చు. ఈ కొండంతా రాయనండి, అసలు మట్టి ఏమి లేదు పెద్దగా. ఇప్పుడు మనం ఎదరికన్నది వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఇంకో పుల్లు అన్నవి కోద్దామండి. ఈ కొండపైన అన్నది రకరకాల మొక్కలు, రకరకాల పువ్వుల మొక్కలు, అలాగే పళ్ళు మొక్కలు ఉంటాయండి. అందులో ఇది ఒకటి. ఒకసారి మీరు చూడండి. ఈ చెట్టు పేరు ఏం పేరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే పండు అయితే కివి పండులా ఉంది కదా, ఒకసారి మీరు చూడొచ్చు. కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో నేను వాళ్ళకి లైక్ అన్నది చేస్తాను. ఈ పండు ఈ కాయ అన్నది వస్తానండి. పాలు అవి వస్తాను అనుకున్నాను, పాలు ఏమి రాలేదు. లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఈ కాయ అయితే ఎలంకాయలు అయితే కొంచెం దట్టుకుందండి. ఈ కత్తి తిరగేసి కొడుతున్నాను. లోపల ఇత్తనమేనా ఉంటుందా, ఆవకాడలాగా వచ్చి కొంచెం ఒకరికన్నది ఉందండి. లోపలైతే పెద్ద ఇత్తనం ఉంటుంది అనుకున్నానండి. ఇత్తనం అయితే లేదు. ఇలాగ బదలు కొట్టిన వెంటనే లోపల అన్నది ఎలంకాయ ఎలాగైతే ఉంటుంది గుజ్జు, అలాగా ఈ గుజ్జు అన్నది ఉంది. కొంచెం ఒకరిగా కూర ఉందండి. బా ఇవి అయితే పక్షులు తింటాయండి. ఈ కాయలు అన్నాయి. ఒకసారి చెట్టుని చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ చెట్టు పేరు ఏం పేరో, ఎంతమంది కామెంట్ చేస్తారో వెయిట్ చేస్తుంటాను. మీరు చూస్తున్నారు కదండి, ఈ చెట్టు పేరు వచ్చేసి అకిత్ చెట్టు అంటారండి. ఈ అకిత్ చెట్టు అనేది మా గిరిజన పేదలో ఎక్కువగా వేసేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళకి ఎందుకు వేస్తారంటే పెద్దగా మాలు అవుతాయి కదండి. ఆ మాల్లో ఉన్నట్టు ఏంటంటే కోసి మనకి మంచాలు, తర్వాత డబల్ కూడా మంచాలు, తర్వాత ఎక్కువగా కిటికీలు అలాంటివి ఎక్కువగా చేస్తుంటారండి. చాలా దట్టుగా ఉంటుంది. అలాగే టేకు వాడతారండి చాలామంది. టేక్ ఏంటంటే మంచి షేప్ అది రావడానికి వాడతారు. దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ అండి. రఫ్ అండ్ టఫ్గా చాలా ఎక్కువ రోజులు కూడా మండుతుంది. ఎంత వీడియో తీసినా సరే తమ్ముళ్ళకి మంచి ఫోటో లేకపోతే రాదు, ఆ వీడియో వేస్ట్ అని చెప్తారండి మా బావగారు. అందుకని చెప్పి మంచి అల్లిపళ్ళు, మంచి గుర్తున్న మంచి కొమ్మ నరుకు అని చెప్పి ఇచ్చారండి. అయితే మీరు చాలామంది అనుకుంటారు మీరు చెట్లు అవి నరికేస్తున్నారు రాజు అని కామెంట్ చేస్తారండి. ఈ కొమ్మలు అనేది తీయడం కూడా చెట్లు చాలా మంచిదండి, ఇంకా ఏపుగా పెరుగుతాయి. అందుకనే మనం వేస్తున్నాం చెట్లు అనేవి. మంచి పొల్లు, మంచి గుర్తుకున్న పొల్లు మనం నరుగుతామండి. ఓకే ఇక్కడ ఉంది. అయ్యో ఓకే ఇది బాగుంటుంది బాబా. ఓకే బాగుంటుంది, సూపర్ ఉంటుందా? సూపర్. ఓకే తమ్మరాలకి అయితే మంచి కొమ్మ నరికామండి. కాకపోతే ఏంటంటే బాగా చిలక ముక్కుకుని వల్ల ఇటువంటి పొల్లన్నీ ఎక్కడే పడిపోయాయి, చాలా పొల్లు పడిపోయాయండి. చేమలు మాత్రం చితకేసేస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ చిన్న గంప మనం నింపేసామండి. చాలా టైం పడుతుంది ఈ గంప నిండా పొలు కోయడానికి. ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే తమ్మనాలకి మా బావగారు మంచి కొమ్మలు అయితే తీయమన్నారండి. కొన్ని అయితే కొమ్మలు అనేది నరికాను, మీరు చూడవచ్చు. ఇవన్నీ పొల్లు కాయలండి. అలాగే స్పీడ్ అయితే వేరే లెవెల్ అని చాలా బాగుందండి. ఇప్పుడంటే మొత్తం అన్నీ కోస్తాం కదండి, ఇంకా కొన్ని కోసేసి మనం ఇంటికన్నా వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే అల్లిపళ్ళు ఆ చెట్టు దడ అన్నది చూసామండి. అసలు మొక్కలన్నీ లేవు.
ఆ మొక్కలు లేకపోతే సరేలే మొక్కలు ఇంక ఎలాగా తీసిన బతకం అని చెప్పి ఈ పొల్లు అనే కోసమండి. ఈ పొల్లు తినేసిన తర్వాత ఏం చేస్తామంటే బాగా ఒక 1 రోజులు ఎండబెట్టేసిన తర్వాత బ్యాగుల్లోకన్నా మట్టి పోసి ఆ తర్వాత పైన ఉన్నది వేసేస్తామండి విత్తనాల కింద. అప్పుడు ఎవరైతే మా ఇంటికి వస్తారో అప్పుడు తప్పకుండా వాళ్ళకి మొక్కలు కానీ విత్తనాలు కానీ తప్పకుండా ఇస్తాను. తప్పకుండా ఈ మధ్యకాలంలో రండి, తప్పకుండా మీకు ఇస్తాను. తప్పకుండా మన సైడు మా ఊరు కానీ మీరు ఒకవేళ వస్తే మాత్రం మీకు విత్తనాలు కానీ అలాగే మొక్కలు కానీ ఇస్తారండి తప్పకుండా. మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది అవ్వట్లేదండి. ఒకవేళ మీరు అయితే మనం 1 మిలియన్ అన్నది క్రాస్ చేయొచ్చు. తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా మెసేజ్ చేయండి. అలాగే టెలిగ్రామ్లో కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, మా బాగా అన్నది రిప్లై ఇస్తారు. అలాగే మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి, ఒక్కసారి విజిట్ చేయండి. మనకి సీజన్ తగ్గ పంటలు కానీ సీజన్ తగ్గ ఫ్రూట్స్ కానీ తర్వాత ఇలాంటి అల్లిపూలు కానీ చాలా మంచి మంచి వీడియోస్ అన్ని చేసామండి. ఒకవేళ మీరు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. ఉంటానండి మరొకసారి మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను. కలుద్దాం.